సో ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఆ వాటర్లోకి వెళ్తున్నాం. చూడండి ఇగో వాటరు. మా మా బావగారు ఇక్కడ చూడండి కారు ఇక్కడ పెట్టండి. ఇగో లోపల కింద ఉన్న కారు తీసుకొచ్చి పైన పెట్టండు. ఇప్పుడైతే మనం ఆ వాటర్లోకి వెళ్తున్నాం. చూడండి చల్ల చల్లగున్నాయి వాటర్. ఏ క్యా హువా చూసిర్రు కదా, అక్కడైతే జనాలు అయితే అక్కడనే ఆగిపోయారు. సో అటు నుంచి వచ్చే వెహికల్స్ ఏమైనా ఉంటే అటే ఆపుతున్నారు. ఎవరైతే ఇటు రావద్దని అక్కడ పోలీస్ సిబ్బంది అయితే అక్కడ చాలా వాళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఆపుతున్నారు. చూడండి చూసిర్రు కదా. సో ఇటు చూద్దాం ఇప్పుడు. ఇక పాపం ఆంటీ వాళ్ళు నిన్న నైట్ వీళ్ళనైతే పంపించేసిన, వీళ్ళు పొద్దునైతే టిఫిన్స్ చేయడానికి వచ్చి ఎందుకు వచ్చి అర్థం కావాలి. ఇక చూడండి ఆహా, మీకు ఇందాక వీడియోలో చూపించిన కదా, అక్కడ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు అని చెప్పిన కదా. సో ఆ ఇద్దరు వీళ్ళే. అడుగుదాం అక్కడ వాటర్ ఎట్లా ఉన్నాయి అటు ముందు అని చెప్పేసి అడుగుదాం, అడిగి తెలుసుకుందాం. వా అసలు ఇక చూడండి నా ఆటో చూడండి ఎట్లా అయిపోయిందో. బైక్ చూడండి, నా బైక్ అయితే లోపలనే ఉంది. ఇక మా వాళ్ళు ఏంది వరద, ఏంది వర్షాలు, లైఫ్లో ఇట్లాంటి అటు ఎట్లుందన్న అక్కడ పరిస్థితి? అటు ఇక్కడ వరకు వస్తున్నాయా? అంటే అటున్న జనాలందరూ సురక్షితంగా ఉన్నట్టేనా? ఆపేసిల్లా అంటే అటు నుంచి అటు వాళ్ళు అటు వెళ్ళిపోయిల్లా? ఓకే. చూడండి చెప్తున్నారు వీళ్ళు, అక్కడికి వెళ్తే నడుము పై నుంచే వస్తున్నాయి, ఛాతి వరకు వస్తున్నాయంట వాటరు. నాకైతే చెప్పాలంటే ఒక రకంగా చూస్తే ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది, ఒక రకంగా చూస్తే బాధ అనిపిస్తుంది. చూడండి ఇగో కారు చూడండి, మీకు చూపిస్తున్నా చూడండి కారు. ఈ సూర్యుడు కనుక రాకపోయిందంటే పరిస్థితి ఏంది ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అట్లాంటిది ఈ వర్షం అనేది ఇంత దారుణం. ఎంత అనంటే అసలు చెప్పలేని మాటలు వస్తలేవు అసలు. నైట్ నుంచి అయితే ఒకటే వర్షం, నాన్ స్టాప్ వర్షం. అదే వర్షం కంటిన్యూగా పడేది ఉంటే పరిస్థితి ఏంది? ఇగో కిరాణం షాప్. చెప్పాలంటే చాలా వరకు వెహికల్స్ అయితే డ్యామేజ్ అయినాయి. ఏం చేస్తాం, పరిస్థితి అట్లా అయిపోయింది. వీళ్ళిద్దరు అయితే ఒకరికొకరు సాయం చేసుకుంటూ వస్తున్నారు. చూడండి ఇంటర్నెట్ షాప్. అటు ఎట్లున్నాయి బ్రో వాటర్? అటు ఫుల్లా? జనాలంతా అటంతా ఓకేనా? సేఫా? ఓకే, మీదనే ఉన్నారా? చూసిల్లు కదా గాయస్. అమ్మో అమ్మో ఏంది ఇది అంతా. ఈ వాటర్ నాకు తెలిసినంత వరకు అయితే ఇటు కదలట్లేదు, ఇటు పోవట్లేదు, అటు పోవట్లేదు. మొత్తానికైతే వాటర్ అయితే స్టక్ అయిపోయినాయి. మావాడి మెకానిక్ షెడ్, మావాడి షాపు, మెకానిక్ షాప్, బైక్ మెకానిక్ షాప్. పాపం సామాన్ అంతా చదువుకుంటాడు, నీళ్ళలో మునిగిపోయినాయేమో. చూడండి మనల్ని షాక్ అయ్యారా అనేది కాదు, షాక్ అయిపోయారు అసలు ఆల్రెడీ. చూద్దాం మనడు ఎట్లా చదువుకుంటున్నాను లోపు వీడియో తీస్తాను మీకు. చూడండి ఏంది పరిస్థితి. వామ్మో బా బైక్ మునిగిపోయినాయా? దేవుడా, నువ్వేం చేయలేవు ఇక, పరిస్థితి అట్లా అయిపోయింది ఇక. నిన్న వాసన అట్లా స్కూటీ పెట్టింది, దరిద్రం అసలు నేను అనుకోలేదు. మొత్తం మునిగిపోయింది. స్కూటీ కొత్తదా?
బండి చేసిన ఇచ్చి పోయి పూసుకొని మర్చిపోయినా 2 రోజులు అవుతాయి వాళ్ళు తీసుకొని గట్టు పెట్టినా ఇప్పుడు నేను మర్చిపోయినా ఇప్పుడు తెల్లారగా గుర్తుగా చాయ్ ఫోన్ చేసి బండి ఏమైనా బండి కొనుక్కున్నా అది 7 ఉన్నది కొనుక్కున్నది మునిపోయిందా డైరెక్ట్ అన్న లోపల మొత్తం ఇక్కడ నేను నీళ్ళు అలా ఎట్లా పోయి తీసుకురావాలో అర్థం నాకు బా చూసారు కదా గాయస్ మనోడు ఇదైతే మాత్రం దారుణంగా ఉన్నది. నేనైతే ఇగో అక్కడ ఇక్కడ నడుచుకుంటూ వచ్చిన పొద్దునైతే మాత్రం వాటర్ అయితే ఇక్కడ ఈ లెవెల్ వరకు వచ్చినాయంట, కొంచెం అయితే తగ్గింది. సో మన వాళ్ళు అయితే మొత్తం షాక్లో ఉన్నారు పిల్లలు. యా చూడండి ఇగో ఇగో. సో ఇంతకంటే మనం ముందుకు వెళ్ళడం మంచిది కాదు, అక్కడ కొన్ని కాలువలు ఉంటాయి. సో మనం వద్దు, రిస్క్ చేయడం వద్దు, ఇదే రిస్క్. ఇది ఇక్కడికి రావడమే పెద్ద రిస్క్. చూసారు కదా అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా. అమ్మ బాబోయ్, నా లైఫ్లో ఇలాంటిది ఇంత విధ్వంసం అయితే చూడండి నేనైతే. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేని పరిస్థితుల్లో ఉన్నాం మనం అసలు. దారుణం తెలుసా గాయస్, దారుణం అంటే దారుణం. ఎంత ఘోరమైన వర్షము. ఆ వర్షం అసలు ఆ వర్షం కనుక నాన్ స్టాప్గా పడేది ఉంటే పరిస్థితి ఏంది? ఎన్ని ఫ్లోర్లు ఉన్నా ఆ ఫ్లోర్లు కూడా మునిగిపోయేది. అందుకే చెప్పాలంటే భగవంతుడు మమ్మల్ని రక్షించి కాపాడిని అనుకోవాలి. సో నేనైతే పడుకొని లేచే వరకు చూసే వరకు వాటర్ అయితే ఇంత నిండిపోయినాయి. మార్నింగ్ టైం నిన్న నైట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక మోకాలు పైన ఉండే. అట్లాంటిది ఇంత దారుణమైన వరద చూసే వరకు ఎటు పోతలే వాటర్. అసలు ఇది వాటర్ అయితే ఇటు పోవట్లేదు అటు పోవట్లేదు, అక్కడే స్టక్ అయిపోయి ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే వెళ్ళాల్సిన కాలువలు ఏమున్నాయో అవి మొత్తం వాటర్తో ఫుల్ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇటు పోలేని పరిస్థితి అయిపోయింది, జనాలు పోలేని పరిస్థితి అయింది, ఇటు వాటర్ పోలేని పరిస్థితి అయింది. సో అక్కడ చూస్తే కనుక జనాలు అటు నుంచి అయితే వాటర్ అయితే వెళ్ళినట్టున్నాయి. సో వాళ్ళైతే గడ్డ మీద ఉన్నారు. పిల్లలు బిల్డింగ్ పైన ఉన్నారు చూడండి. అసలు చెప్పాలంటే దారుణమైన పరిస్థితి. చూడండి కార్. ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నా. సో మీకైతే వీడియో చూపిస్తున్నా, ఓకేనా? సో గాయస్, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. అలాగే ఓకే, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. సో మీ దగ్గర ఎట్లా ఉందో వాటర్ అయితే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా గాయస్?